మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవనామం మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి నేటి దినమందు బైబిల్ గ్రంథంను ధ్యానం చేయటానికి మనము వెళ్ళనై ఉన్నాము. కనుక బైబిల్ గ్రంథమును దేవుడు పరిశీలించి పరిశోధించి ఈ గ్రంథమును చదవమన్నారు కనుక మనము కూడా ప్రతిరోజు కూడా మీకు మరి బైబిల్లో ఉన్న ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి అధ్యాయమును కూడా ప్రతి వచనాన్ని కూడా పఠించి ధ్యానించి మరి అందులో గల సంగతులను మనము తెలుసుకునే విధముగా గ్రహించే విధముగా దేవుని యొక్క వాక్యం ధ్యానించిన ఉన్నాము కనుక దయచేసి అందరూ కూడా మరి స్పిరిచువల్ విజ్డమ్ బైబిల్ మిషన్ బరంపూర్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా అనేకులైన వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు క్రైస్తవులు మరియు క్రైస్తవులు కాని వారు సైతము తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కనుక మరి దేవుడు ఇచ్చినటువంటి ఇటు ప్రేరేపణ బట్టి దేవదేవునికి నా కృతజ్ఞత వందన మరణాతలు. మీ అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లారా, మరి నేటి దినమందు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కూడా ఏమి దేవుడు రాయించి ఉన్నారో, మరి ఈ ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ పంచకాండాలు కూడా మోషే గారు మరి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత దేవుడు చూపించగా రాసినటువంటి మరి గ్రంథాలు అయి ఉంటున్నవి. కనుక ఇందులో మొట్టమొదటి గ్రంథము పేరు ఆది కాండము. 50 అధ్యాయములు కలిగినటువంటి గ్రంథమును మనం 50 దినాలు మరి దీన్ని ధ్యానింపనై ఉన్నాము. కనుక అందరూ కూడా ప్రతిరోజు కూడా కంటిన్యూటీ కలిగి ఉంటూ మరి మీకు ఇచ్చే అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ని తప్పక వీక్షించండి, చదవండి, తెలుసుకోండి, అందులో ఉన్నటువంటి విషయాలు గ్రహించండి. వినటం ద్వారా మీకు విశ్వాసం మరింత దేవుడు వృద్ధిపరుస్తాడు. కనుక దేవుడు మీ వినికిల్లో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత. చిన్న ప్రార్థనతో ఈ దిన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నైనా అయోగ్యులను అల్పుడని పాదధూళి వంటి వాడును కనుక ప్రవ్వా, మరి నీ ప్రణాళిక ఏమైందో తెలియదు కానీ ప్రవ్వా, మరి నీ గ్రంథమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి దైవ ప్రేరేపణ బట్టి ప్రతిరోజు కూడా మరి మీ గ్రంథము ధ్యానిస్తూ ఉండగా మీ గ్రంథంలో ఉన్నటువంటి విషయము మాకు బోధపరిచి మాతో మాట్లాడమని, మరి ప్రేక్షకులైనటువంటి ప్రతి ఒక్క విశ్వాస కాని వారిని యూట్యూబ్ని, ఫేస్బుక్లో ఈ యొక్క లైవ్ని, ఈ యొక్క మాటలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అంతరంగము కూడా బైబిల్ గ్రంథం వైపు ఆకర్షితులై అనేకమైనటువంటి గొప్ప విషయాలు గ్రహించడానికి నీ యొక్క గొప్ప ఆత్మశక్తితో నన్ను నింపి నీవే మాట్లాడి మహిమ పొందమని వాక్యమై ఉన్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఆది కాండం మొదటి అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. మరి ఈ 31 వచనాల్లో దేవుడు మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యొక్క మొదటి అధ్యాయంలోని మరి 6 దినాలు దేవుడు ఏమి చేశానో, 6 దినాలు దేవుడు సృష్టించిన సృష్టి అంతటి గురించినటువంటి విషయాలు పొందుపరచబడ్డాయి. దేవుడు రాయించిన వారు అయి ఉన్నారు. కనుక మొట్టమొదటిగా మనం చూస్తే ఆది కాండం మందు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించును, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్యూనుడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుక, వెలుగు కలిగిన వెలుగు మంచినది దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టును. అస్తమయం ఉదయం కలుగగా ఒక దినమాయను. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి 5 వచనాల్లో మనం చూసినట్టయితే దేవుడు మరి భూమి ఆకాశం సృజించాను. భూమి ఎలా ఉందంటే నిరాకారముగాను శూన్యముగాను, అంటే శూన్యం అంటే ఏమీ లేనిదట్టుగా, అంటే ఇంకా ఫామ్ అవ్వలేదన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, చీకటి అగాధ జలముల పైన ఏం చేస్తుందండి? కమ్మి ఉన్నది. ఆ కమ్మి ఉన్నటువంటి అగాధ జలముల మీద దేవుని ఆత్మ ఏమవుతుంది? అల్లాడుచు ఉండెను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మొట్టమొదటిగా పలికినటువంటి మాట వెలుగు కలుగునుగాక. వెలుగు కలిగిన తర్వాత వెలుగు మంచిది అయినట్టు దేవుడు చూచెను.
మనం కూడా వెలుగును ప్రేమిస్తాం, వెలుగులోనే పని చేస్తాం, వెలుగులోనే జీవించాలని అనుకుంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వెలుతురు మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఆయన వాక్యము మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన ఆజ్ఞ దీపముగాను, ఆయన ఉపదేశం మనకి వెలుగుగా ఉన్నది. కనుక ప్రభు అంటారు కదా, నేను వెలుగైనలాగా మీరును వెలుగైండుడి. కనుక మన జీవితంలో వెలుగు సంబంధికులుగా మనం ఉంటూ వెలుగు అనే సత్క్రియలను మనం ఇతరుల ఎదుట ఏం చేయాలండి? ప్రకాశింపనివ్వాలి. కనుక మనకున్నటువంటి ఆత్మ దీపాన్ని, వాక్య దీపాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టకుండా అందరికీ వెలుగిచ్చే విధంగా ఏం చేయాలి? దీపస్తంభం మీద మనం పెట్టవలసిన వారమైనా. కనుక వెలుగు అనేసరికి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచెను. చీకటిలో తెగులు ఉన్నది, చీకటిలో క్రిమికీటకాలు ఉంటాయి, చీకటిలో అనేకమైనటువంటి విపత్తులు సంభవిస్తాయి. కనుక చీకటి మంచిది కాదు, వెలుతురు మంచిది అని దేవుడు అన్నారు. కనుక ఆ వెలుగుకరమైనటువంటి జీవితం మంచిది. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము ధ్యానించండి, చదవండి, ఈ వాక్యమును వినండి, అనేకమైన విషయాలు తెలుసుకోండి, ఇతరులకు చెప్పగలిగేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు వెలుగును కలుగు చేసిన కనుక వెలుగు మంచిదన్నట్టు దేవుడు చూసినాడు. రెండవదిగా దేవుడు జలములు మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. విశాలమండి, కింద జల కిందకి, పై జల పైకి, మధ్యలో ఏముంది? ఒక విశాలం అనేది కలిగింది. ఆకాశానికి భూమికి మధ్యలో ఏముందండి? విశాలం అనేది ఉంది. దేవుడు పై జలాలని మరి వాటిని అలాగా గడ్డకట్టి ఉండేటట్టుగా దేవుడు ఆపివేశారు, నిలిపివేశారు. కనుక అది ఆకాశం అని దేవుడు పేరు పెట్టింది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే కింది జలాల కిందికి దేవుడు ఏం చేశారు? వేరుపరిచారు. కనుక జలములు వేరుపరచటం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధముగా దేవుడు రెండవ దినమందు చేసింది ఏమిటంటే ఆకాశము చేశారు. మొదటి రోజేమో వెలుగు కలుగును గాక అన్నారు, రెండవ రోజు ఆకాశాన్ని కలుగు చేశారు. కనుక ఆకాశమైన సింహాసనము, భూమి అయిన ఒక పాదపీఠం. కనుక ఆకాశమే దేవుని యొక్క సింహాసనము. అందుకే ఆకాశమందున్న దేవుడు, పరలోకమందున్న మన తండ్రి అని మనం సంబోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభు నేర్పించిన రీతిగా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, రెండవ రోజు కలుగు చేయబడింది. జలములను వేరుపరిచి ఆ పై జలముల యొక్క విశాలం కలిగినటువంటి విశాలతను దేవుడు ఆకాశమని పేరు పెట్టడం జరిగింది. మూడవదిగా మనం చూస్తే మూడవ దినమందు దేవుడు మరి జలములన్నీ ఒక చోటను వాటిని కూర్చబడి ఆరిన నేల అనేది కలుగునుగా కానీ పలకగానే ప్రియమైన దేవుని పిల్లరా, ఆ యొక్క నీటిలో నుంచి మరి ఒక బంతి వలె మరి నేల, ఆరిన నేల అనేది కలుగు చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఆ యొక్క భూమికి ఆజ్ఞాపించారు ఏమనంటే, విత్తనములిచ్చు ప్రతి గడ్డి, అలాగే మొక్క, అలాగే ప్రతి ఫలవృక్షమును, కూరగాయలను సమస్తమును కూడా మరి మొలిపించుగాక అని పలకగానే భూమి అట్లు విధముగా చేసింది. కనుక దీన్ని బట్టి మరి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసిను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మొట్టమొదటిగా దేవుడు మరి మంచిది అనే వెలుగును మరి చూశారు. అలాగే మూడవసారి చేసినటువంటి ఈ యొక్క జలములు ప్రియమైన దేవుని పిల్లరా, ఆరిన నేలను, సముద్రాలని, భూమికి పంటనిచ్చేటువంటి అనేకమైన విత్తనములు ఇచ్చు చెట్లను దేవుడు, ఫలవృక్షాలని, కూరగాయలని, ఆకు మరి గడ్డిని అంటన్ని కూడా దేవుడు మూడవ దినాన్న కలుగు చేసిన వారై ఉన్నారు. కనుక ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆ యొక్క ఇచ్చినటువంటి భూలోక వృక్షాలే మనల్ని బ్రతికిస్తున్నాయి, మనకి ఆహారం అవుతున్నాయి. మనం ఈరోజు పేపర్ తయారు చేసుకున్న చెట్ల నుంచి వస్తుంది, మనం వేసుకునే బట్టలు కూడా మరి చెట్ల నుంచి వచ్చాయి. కనుక ఈ విధంగా మొట్టమొదట ఆదామావులు కూడా మరి వస్త్రములు వారికి ఏమి ఉన్నాయంటే మరి అంజూరపు ఆకులను వారు ఏం చేస్తారండి? కప్పుకున్న వారై ఉన్నారు. కనుకని అలాగున దేవుడు మరి అన్ని విధములైనటువంటి ఆహార పదార్థాలని భూలోకంలో భూమి మీద దేవుడు మొలిపించారు. కనుక ఈరోజు హాయిగా తృప్తిగా తిని ఆనందంగా జీవిస్తూ ఉన్నాము. కనుక ఇటు జీవితాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాగనే దేవుడు 4వ రోజు
వెలుగు అంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులను, పెద్ద జ్యోతిని అలాగే చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, అలాగే చిన్న జ్యోతి అంటే చంద్రుడు మరియు నక్షత్రాలని, ఇవి సంవత్సరములు, దినములు, మాసములను సూచించే విధముగా దేవుడు 4వ రోజు మరి తయారు చేసిన వారై ఉన్నారు. కనుక ఈరోజు మనము పగలవుతుంది, రాత్రవుతుంది, పగలంతా హాయిగా మనం పని చేసుకుంటున్నా, కష్టిస్తూ, శ్రమిస్తూ మన యొక్క జీవనోపాధిని మనము ఈరోజు చేసుకోగలుగుతున్నాం అంటే కేవలము దేవుడు మనకిచ్చినటువంటి పగలను బట్టి. అలాగే రాత్రి మన అలసిపోయిన మనకు సేద తీరి కాస్త అలసట తీసుకొని నిద్రపోవటానికి దేవుడు ఇస్తున్నటువంటి రాత్రి కాలము. కనుక పగలు, రాత్రి అని రెండిటిని కూడా దేవుడు జ్యోతుల ద్వారా ఏలటానికి ఇచ్చిన వారై ఉన్నారు. తద్వారా మనము దినములు, సంవత్సరాలు, గడియలు అన్నీ కూడా మనం చక్కగా తెలుసుకునే అవకాశాన్ని దేవుడు ఈ యొక్క అధ్యాయం ద్వారా మనము తెలుసుకోగలము. ఈ వచనములో మనకి 4వ రోజు దేవుడు చేసింది సూర్య, చంద్ర, నక్షత్రాదులను దేవుడు కలుగజేస్తారు. ఇంకా 5వ రోజు మనం చూస్తే మరి దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలమందు ఎగురుగాక అనియు, దేవుడు జలములో వాటి వాటి జాతి ప్రకారం జలములలో ఉన్నటువంటి జలముల్లో ఉన్నటువంటి దేవుడు జలము ఆ యొక్క జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు జీవం కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సూచించెను. కనుక అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుననియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించును. అస్తమయ ఉదయం కలగగా 5వ దినమైన 5వ దినమందు దేవుడు మరి జలములలో ఉన్నటువంటి జల సంబంధితమైనటువంటి మరి మత్స్యములే కానివ్వండి, అలాగే అనేకమైనటువంటి జీవులు, మరి నీటి జీవులను దేవుడు కలుగు చేస్తున్న వారు అన్నారు. ఆకాశ పక్షులను ఆకాశంలో ఎగురుగా కానీ అన్నారు. ఆకాశ పక్షులు కూడా నీటి నుంచి లేచి ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళాయి. కనుక ప్రియమైన దీని పిల్లరా, ఆకాశ పక్షులను, మత్స్యములను, సమస్త విధములైనటువంటి నీటి జంతువులను దేవుడు 5వ దినమందు కలుగు చేస్తున్న వారై ఉన్నారు. ఈరోజు మనం చేప తింటున్నాము, అలాగే మనకు కావలసినటువంటి రొయ్యలు, మనకు కావలసిన పీతలు, ఇవన్నీ కూడా సముద్రంలో నుంచి మనకు లభించిన వాటిని మరి మనం తింటూ సంతోషంగా రుచులను అనేకమైనవి ఆస్వాదిస్తూ ఉన్నాం. కనుక ఇది కేవలము దేవుని ప్రేమ, దేవుని కనికరం బట్టి మనకి ఇట్టి ఆహార పదార్థాలు దేవుడు మనకి ఇచ్చిన వారైన ప్రభువు కూడా మరి 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఆహారంగా అనేకులకు ఇచ్చినట్టుగా చేపలు అనేవి ఆహారానికి మరి చక్కగా మనం తింటూ ఉంటాం. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అన్నీ కూడా మరి ఫిష్ తినడం వల్ల వస్తాయి. కనుక ఇవి కూడా దేవుడు మన కోసమే కలుగు చేసిన వారై ఉన్నారు. అందును బట్టి దేవుడు మనం ఏం చేయాలి? స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇంకా నెక్స్ట్ రోజు 6వ దినము దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి మీద పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ప్రియమైన దేవుని పిల్ల, 6వ రోజు వచ్చేసరికి మరి దేవుడు భూమి మీద జంతువులను, పశువులను, అలాగే ప్రాకు పురుగులను వీటిని కలుగు చేయటమే కాకుండా దేవుడు మరి నేల మంటితో నరులను సృష్టించి మరి వారికి దేవుడు మరి వీటన్నిటి మీద ఏలుబడి చేయడానికి దేవుడు అవకాశము ఇచ్చిన వారై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం స్త్రీని గాను పురుషుని గాను ఎవరి స్వరూపమందు? దేవుని స్వరూపంలో మనం అందరం కూడా దేవుని స్వరూపమందు కలుగు చేయబడిన వారం. కనుక మనం ఎవరు తక్కువ వారం కాదు. దేవుని స్వరూపమందు కలుగు చేయబడిన వారము, దేవునిచే కలుగు చేయబడిన వారము, దేవుని ఆత్మను కలిగిన వారము. గనుక మనం ఎప్పుడు కూడా తలదించుకునే పని చేయకూడదు, తల ఎత్తుకునే పని మనం చేయాలి. అటువంటి రీతిగా దేవదేవుని మనము ఆయన మహింపరుస్తూ, ఆయన స్తుతిస్తూ మరి స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని సృజించెను. వారిని దేవుడు ఇలా దీవిస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించేట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలోని
దానిని లోపరుచుకున్నది సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనమిచ్చు ప్రతి చెట్టును, విత్తనమిచ్చు వృక్షమును, ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవుల పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయ ఉదయం కలుగగా 6వ దినమాయెను. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాగున 6 దినాల్లో దేవుడు సృష్టి కార్యక్రమం అంతటినీ చేసిన వారై ఉన్నారు. మొట్టమొదటిగా వెలుగు కలుగు చేశారు, ఆకాశాన్ని కలుగు చేశారు, అలాగే విత్తనములిచ్చు చెట్లను, సముద్రాలని, అలాగే దేవదేవుడు కావలసినటువంటి సూర్యచంద్ర నక్షత్రాదులను, అలాగే ప్రియమైన దేవుని పిల్లారా, ఆకాశ పక్షులను, మత్స్యములను, సముద్ర జీవులను, అలాగే మరి జంతువులను, పక్షులను, ఈ యొక్క ప్రాకు పురుగులను, పశువులను, వీటన్నిటిని చేసి వీటన్నిటి మీద ఏలుబడితనము మరి మన దేవుడు మనకే ఇచ్చాడు కనుక అటువంటి దేవదేవునికి ఈ మొదటి అధ్యాయం బట్టి మనం స్తుతించి ఆనందించవలసిన వారం అటువంటి గొప్ప దీవెన ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మరణాత. దయచేసి మర్చిపోవద్దు. అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరణాత.